భగవాన్ శ్రీ సత్యసాయి మహిమాచారికి అందరికీ స్వాగతం. విశ్వమంతా ఆయన చేతిలోనే ఉన్న విశ్వవిభునికి శ్రీ సత్యసాయి భగవాన్కి ఫోటోలు తీయను కెమెరా కావాలా? ఆయన ఫోటోలో కనిపించను కెమెరాతో పనే లేదు. 1956 సంవత్సరంలో బాబావారు ఒక భక్త బృందం మధ్యన కూర్చుని వారిని ఆనందంలో ముంచెత్తుతూ ఉంటారు. వారిలోని ఒక భక్తుడైన వెంకట పార్థ సారథికి ఒక ఆలోచన కలుగుతుంది. అతడు ఆ దృశ్యాన్ని కెమెరాతో ఫోటో తీయాలని అనుకుంటాడు. కెమెరా సిద్ధం చేసుకుంటూ ఉండగా స్వామి లేచి ఆ కెమెరాను తమకివ్వమని తీసుకుంటారు. పార్థ సారథిని కూడా సోఫా పక్కనే కూర్చోమంటారు. ఫోటో నేనే తీస్తానని స్వామి చెప్తారు. అయితే భక్త బృందం అంతా బాబావారు లేకుండా మాకు ఫోటో ఎందుకు స్వామి, మీతోనే మాకు ఫోటో కావాలి అంటారు. వారితో ఉన్న కస్తూరి గారు బాబా ఫోటో తీస్తే సోఫా ఖాళీగా ఉండదు, నన్ను నమ్మండి అంటారు. అప్పుడు స్వామివారు నిజం కస్తూరి అంటారు. సోఫాకు ఎదురుగా కూర్చున్న కస్తూరి గారు తన కుడి చేతిని బాబావారి పాద పీఠం మీద ఉంచుతారు. అంటే బాబా ఫోటో తీస్తే తప్పక ఫోటోలో బాబావారు కూర్చొని ఉన్నట్లుగా ఉంటుంది కనుక వారి పాదాలపై తన చేయి ఉన్నట్లు కనిపిస్తుందని ఆయన భావిస్తారు. కానీ స్వామివారు కస్తూరి అక్కడి నుండి చెయ్యి తీసేయి అంటారు. బాబావారు అలా చెప్పగానే ఆయన చెయ్యి తీసేస్తారు. కెమెరా క్లిక్ అంటుంది. ఆ తర్వాత కెమెరాను పార్థ సారథికి ఇచ్చేస్తూ స్వామివారు జాగ్రత్త సుమి, అందులో నేనున్నాను అంటారు. అతడు కార్డు సైజులో కాపీలు తీయించి అందరికీ ఇస్తాడు. ఆ ఫోటోలో స్వామివారు ఆనందంగా సోఫాలో కూర్చొని ఉన్నట్లుగా వస్తుంది. కెమెరాతో స్వామికి ఫోటో తీయాల్సిన అవసరమే లేదు. సర్వవ్యాపి కదా, ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలరు. జై సాయిరామ్.